నమస్తే అండి. నేను డాక్టర్ వినత. నేను కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ యూరోగైనకాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనము సర్వైకల్ క్యాన్సర్ అన్న విషయం గురించి మాట్లాడుకుందాము. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ప్రతి మనిషిలో, ప్రతి విమెన్లో గర్భసంచికి ఒక మౌత్ లాగా ఒక ఆర్గన్ ఉంటుంది. అదే లేబర్ టైంలో, డెలివరీ టైంలో అదే సర్విక్స్ అన్నది ఓపెన్ అయ్యి బేబీ డెలివరీ అవుతుంది. ఆ సర్విక్స్కి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం. ఇది ప్రతి వరల్డ్లో 8 నిమిషాలకు ఒక పర్సన్ చనిపోతున్నారు. అంత కామన్గా వచ్చే క్యాన్సరు. కానీ దీనిలో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది చాలా వరకు అధ్యయనం చేసిన టాపిక్ అండ్ ఇది ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ క్యాన్సర్. అందుకే ఈరోజు మనము ఈ అవేర్నెస్, సర్వైకల్ క్యాన్సర్ ఏమిటి, ఎలా మనము ముందే డిటెక్ట్ చేసుకోగలం అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఆడవాళ్ళల్లో ఎక్కువ వరకు 99% సర్వైకల్ క్యాన్సర్లు వైరల్ ఇన్ఫెక్షన్, HPV అని అంటారు, అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ ద్వారా ఆల్మోస్ట్ 99% సర్వైకల్ క్యాన్సర్స్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎలా రావచ్చు? ప్రతి మనిషిలోనూ ఆ వైరస్ ఎప్పుడైనా రావచ్చు, అందరికీ ఉండొచ్చు. కానీ అందరికీ క్యాన్సర్ రాదు. మన ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు, లేకపోతే సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ అయ్యి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అందరికీ సోకే ప్రమాదం ఉంది. అందుకని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనకి ఏమేమి చేస్తే ఈ క్యాన్సర్ రాకుండా ఉండొచ్చు అన్నది చూద్దాం. ఒకటి ఏంటంటే, ముందే క్యాన్సర్ రాకుండా ఏం పద్ధతులు ఉన్నాయి, మనం ఏం చేసుకోగలం, వచ్చిన తర్వాత ఏం చేయగలం అన్నది చూస్తాం. రాకుండా ఉండడానికి మనకి కొత్తగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అన్నది వచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అన్నది ఈ HPV వైరస్ని అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్. ఇది ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి? ప్రతి ఒక్కరూ ఎలిజిబులే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి. 9 నుంచి 26 ఏళ్ల వరకు మహిళలు అండ్ చిన్నపిల్లలు, ఆడపిల్లలు అందరూ తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ని. మనకి అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్లో ఇది వ్యాక్సిన్ షెడ్యూల్లోనే ఇచ్చేశారు. ఇది కొత్తగా యాడ్ చేసిన అంశం. మనకి ఇంకా నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఈ వ్యాక్సిన్ లేదు. అందుకని అందరికీ, అంటే గిరిజన మహిళలకి అందరికీ అందుబాటులో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసుకోవాలి. సో సిటీస్లో విమెన్కి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది స్కూల్స్లో, కాలేజెస్లో అందరికీ ఒక అవగాహన ప్రోగ్రామ్స్ అవన్నీ పెట్టి ఎడ్యుకేట్ చేసి ఈ వ్యాక్సిన్స్ ఇప్పుడు ఇప్పిస్తున్నారు. మనం ఆలోచించాల్సింది ఇంకా రిమోట్, బాగా దూర ప్రదేశాల్లో, ట్రైబల్ ఏరియాస్లో ఈ వాళ్ళు పే చేసుకోలేరు. కాబట్టి ఇది ఇంకా వాళ్ళందరికీ అందుబాటులో లేదు. కాబట్టి నెక్స్ట్ థింగ్, వ్యాక్సిన్ లేని వాళ్ళల్లో ఆర్ వ్యాక్సిన్ అవైలబుల్గా లేని వాళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తే మనకి ముందుగా ఇది ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. వాళ్ళందరికీ ప్యాప్ స్మియర్ అన్న ఒక టెస్ట్ ఉంటుంది. అంటే ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. ఉందా లేదా ఆర్ ప్రీ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకునే టెస్ట్. దీన్ని ప్యాప్ స్మియర్ అంటారు. జనరల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత అందరు మహిళలకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి సర్విక్స్ ఎలా ఉంది అని చూసి అక్కడ ఒక బ్రష్ లాంటిది సర్విక్స్ దగ్గర తీసుకొని ఫ్లూయిడ్లో పెట్టి ల్యాబ్కి పంపించవచ్చు. వాళ్ళు ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద చూసి ఈ కణాలన్నీ ఏమన్నా ప్రీ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా, అవన్నీ నార్మల్గా ఉన్నాయా అని చూసి రిపోర్ట్ ఇస్తారు. లేవు అని అంటే ప్రాబ్లం లేదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి మహిళలందరూ 65 ఏళ్ల వరకు ఈ టెస్ట్ చేసుకుంటూ ఉంటే ఎన్నో ఏళ్ల ముందే మనము చిన్న ప్రీ క్యాన్సర్ సెల్స్ని డిటెక్ట్ చేసుకొని చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఇది 3 ఏళ్లకు ఒకసారి చేసుకోవాలి అని అందరికీ తెలియాలి. అందరు ఆడవాళ్ళకు 3 ఏళ్లకు ఒక్కసారి వచ్చి పరీక్ష చేసుకోవాలి అన్నది అందరికీ తెలియాలి. ఇది కొన్నిసార్లు కొంతమందికి వీలవ్వదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి గైనకాలజిస్ట్ని కలవడమో, డాక్టర్ని కలవడమో అందరికీ అయ్యే పని కాదు. అందుకే గవర్నమెంట్లో ఆశా వర్కర్స్, నర్సెస్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మహిళలకు ఒకసారి ఇవన్నీ చెప్పి వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళే ఈ టెస్ట్ చేస్తారు. ఇది కూడా అఫోర్డ్ చేయలేని వాళ్ళు, దానికి కూడా డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఊరికే చూసినా సరిపోతుంది.
3 ఏళ్లకు ఒకసారన్నా ఒక్కసారి ఎవరన్నా నర్స్ కానీ డాక్టర్ కానీ పరీక్ష చేసి సర్విక్స్ బయటకు చూడడానికి ఎలా ఉంది అన్నది చూసినా అది స్టిల్ వెరీ వాల్యుబుల్. అంటే ఈ పరీక్ష చేయించుకోలేకపోయినా కనీసం చెకప్ చేయించుకున్నా మనకి కొంచెం ముందుగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చేయించుకోవడం ద్వారా మనము ఎంతో ఒక డెత్ని ప్రివెంట్ చేసుకోగలం. ఏదో ప్రాబ్లం వచ్చేసి ఆ తర్వాత వెళ్ళేదానికన్నా ప్రాబ్లం రాకముందు ఎలా కేర్ తీసుకోవాలన్నది ఇది ప్రివెన్షన్. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా వెళ్ళాలి, అశ్రద్ధ చేయకుండా వెంటనే వెళ్ళి చూడాలి డాక్టర్ని అన్నది మాట్లాడుకుందాం. ఈ ప్రివెన్షన్ కాకుండా ఎవరికన్నా పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి పీరియడ్స్ మధ్యలో ఎప్పుడైనా బ్లీడింగ్ కానీ స్పాటింగ్ అంటే కొంచెం కొంచెం డ్రాప్స్ లాగా బ్లీడింగ్ అవ్వడం కానీ అలా జరిగినా, లేకపోతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత ఎప్పుడన్నా బ్లీడింగ్ అవుతున్నా అప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఇవి కొన్నిసార్లు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే లక్షణాలు. సో ఇలా ఉన్నప్పుడు ఎప్పుడూ వేస్ట్ చేయకండి టైం. ఈవెన్ అంటే ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఈ మధ్య అవగాహన కల్పించడానికి నర్సెస్, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ వెళ్ళి చెప్తున్నారు. కొన్నిసార్లు సాటి మహిళలతో మాట్లాడడం ద్వారా వాళ్ళతో ఈ షేర్ చేసుకోవడం, నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఇది నార్మలా కాదా అని కనీసం మీ స్నేహితులతో మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడడం ద్వారా, కొన్నిసార్లు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఒకటి చెప్పుకోవడం ద్వారా దేనికి మనము సిగ్గుపడి నేనేమన్నా చేసిన తప్ప అన్నదేమీ లేదు. అందరికీ ఏ ప్రాబ్లం అన్నా ఎవరికైనా రావచ్చు. అలాంటప్పుడు షేర్ చేసుకోవడం ద్వారా ఎవరికన్నా ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది ఒకళ్ళకి యూజ్ అవ్వచ్చు. అందుకని మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ ఇంట్లో వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి, సమాజంలో ఇంకొకళ్ళకి చెప్పడం ద్వారా రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటున్నామా లేదా అని చెప్పడం ద్వారా మనం ఇంకొకళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే బ్లీడింగ్, పీరియడ్స్ మధ్యలో వచ్చిన, డిశ్చార్జ్ ఏమన్నా అబ్నార్మల్గా ఉన్నా అలాంటివప్పుడు వేస్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి రండి. అప్పుడు ఈ టెస్ట్ చూసి పరీక్ష చేసి ఏదన్నా ఉంటే తొందరగా డిటెక్ట్ చేయడానికి చెప్తారు. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, వచ్చారు, టెస్ట్ చేశారు, ఇప్పుడు క్యాన్సర్ ఉంది అని చెప్పారు, కంగారు పడకండి. క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అన్నది ఆలోచిద్దాం. ఎవ్రీ క్యాన్సర్కి స్టేజ్లు ఉన్నట్టు సర్వైకల్ క్యాన్సర్ కూడా స్టేజెస్ ఉంటాయి. అంటే స్టేజ్ 1 అంటే ఏంటి అంటే సర్విక్స్ వరకే పరిమితమైన క్యాన్సర్, అది ఇంకా గర్భసంచి వరకు కానీ పక్కకు కానీ పాకలేదు అని. అప్పుడు ట్రీట్మెంట్ ఆపరేషన్ సరిపోతుంది చాలా వరకు. అది చాలా ఎర్లీగా ఉన్నప్పుడు మనకి ప్యాప్స్మియర్లో కానీ ఎగ్జామినేషన్లో కానీ బయటపడినప్పుడు అప్పుడు అడ్వాన్స్డ్గా టెస్ట్ చేస్తారు, ఒక సిటీ స్కాన్ ఇవన్నీ తీసి ఇంకెక్కడికి పోలేదు అని అంటే ఆపరేషన్ మాత్రం చేస్తే సరిపోతుంది. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని ఉంటాయి. అంటే ఈ సర్విక్స్ వరకు మాత్రం పరిమితం కాకుండా గర్భసంచికి పాకడము, అది సెకండ్ స్టేజ్ అని అంటారు. కొన్నిసార్లు ఆపరేషన్ చేశాక వాళ్ళకి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రేడియేషన్ ద్వారా అండ్ మందుల ద్వారా, కీమోథెరపీ అని అంటారు. వీటి ద్వారా ఇంకా వీ క్యాన్ అచీవ్ సక్సెస్ అన్నది. అంటే సర్వైకల్ క్యాన్సర్ రాగానే అందరూ చనిపోరు, వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ ద్వారా చాలా రోజులు, చాలా సంవత్సరాలు దే కెన్ స్టిల్ సర్వైవ్, ప్రాబ్లం లేకుండా చాలా రోజులు బతకగలరు. అందుకని వచ్చినప్పుడు లేట్ చేయకుండా తొందరగా డిటెక్ట్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఇంకా స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే కంగారు అక్కర్లేదు. స్టేజ్ 3లో అన్ని రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. అంటే ఆపరేషన్ వీలు కాని వాళ్ళల్లో కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా మనకి కనీసం పెయిన్ లేకుండా ఇవన్నీ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉన్నా కానీ పాలియేషన్ థెరపీ అని అంటారు. అంటే మనము క్యాన్సర్ మొత్తం బాడీలోంచి క్లియర్ చేయలేకపోయినా కంఫర్టబుల్గా మీకు పెయిన్ లేకుండా, బ్లీడింగ్ లేకుండా, డిశ్చార్జ్ లేకుండా ఉండడానికి మందుల ద్వారా అండ్ వేరే ఈ ట్రీట్మెంట్స్ ద్వారా చాలా రోజుల వరకు వీ కెన్ స్టిల్ ట్రీట్ చేయొచ్చు. సో ఇవి తెలుసుకొని, అవగాహన కల్పించుకొని ఇవన్నీ చేయడం ద్వారా మనం ఎంతో మందికి లైఫ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈరోజు మీరు ఇది విన్న తర్వాత మీరు టెస్ట్ చేయించుకోండి. మీరు టెస్ట్ చేయించుకొని మీ పక్కన వాళ్ళకి, మీ స్నేహితులకి, మీకు తోటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అందరూ ఒక్కసారి, డాక్టర్నే కాదు నర్సుని చూసినా పర్వాలేదు, ఎవ్రీ 2-3 ఏళ్ల కన్నా ఒక్కసారి వచ్చి ఒక టెస్ట్ చేయించుకొని వెళ్ళండి. ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ అండ్ వీ కెన్ వర్క్ టువర్డ్స్ ప్రివెన్షన్ ఆఫ్ దిస్ క్యాన్సర్.
థ్యాంక్ యూ.